సామెతలు 24:3లో దేవుడు వ్రాయించాడు, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇక్కడ ఇల్లు అంటే అర్థం ఏమిటి? ఇల్లు అనేది దేనికి సింబాలిక్ గా ఉన్నది, సూచనగా ఉన్నది? దేవుని బిడ్డలారా, ఇల్లు అంటే ఒక కట్టడం. ఒక బిల్డరు పునాదేసి రాళ్లతో ఇటుకలతో ఇల్లు కడతాడు కదా, ఆ ఇల్లు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఈ ఇంటికి మరొక భావం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇంటిని ఇంకా దేనితో పోల్చాడంటే ఒక వ్యక్తి యొక్క జీవితముతో పోల్చి దేవుడు మాట్లాడడం అనేది మనం చూస్తాం. మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ ఇంటిని కట్టుకోవడంతో దేవుడు పోల్చి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. భౌతిక సంబంధమైన ఒక కట్టడానికి ఇక్కడ ఇల్లు అనే అర్థం వస్తుంది. అలాగే రెండవది, ఈ లోకములో ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా ఇంటితో పోల్చారు. ఈ భౌతిక సంబంధమైన ఈ గృహము, ఈ ఇల్లు, దాన్ని కట్టించేటువంటి వాడిని ఏమని పిలుస్తామంటే మనం బిల్డర్ అంటాం. భౌతిక సంబంధమైన ఇల్లు కట్టేటువంటి వాడిని బిల్డర్ అని ఎలా మనం పిలుస్తామో, అలాగే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టేటువంటి దేవుణ్ణి కూడా వాక్యము బిల్డర్ అని సంబోధించడం, పోల్చి మాట్లాడడం అనేది మనం చూస్తాం. చూడండి దయచేసి, కీర్తన 127:1 మనం గమనిస్తాం ఆ మాట. దయచేసి కీర్తన 127:1 చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. యెహోవా ఇల్లు కట్టించకపోతే అని మాట్లాడుతున్నాడు. అంటే యెహోవా ఏం కడతాడు? ఇల్లు కడతాడు. ఇల్లు కట్టేటువంటి వాడిని ఏమంటాం మనం? బిల్డర్ అంటాం. మనిషి జీవితాన్ని దేవుడు కడతాడు, అందుకే దేవునికి బిల్డర్ అని పేరు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, బిల్డర్ ఆయన. దేవుని బిల్డరా. బిల్డింగ్ ను కట్టేటప్పుడు ఎవరికంటే వాళ్లకు మనము ఆ పనిని అప్పగించాం. ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో, ఆ జ్ఞానము కలిగినటువంటి వానికే ఆ పని అప్పచెప్తాం. అవునా కదా? జ్ఞానము లేనటువంటి వాడు ఇల్లు కడితే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, మన మూల వాక్యంలో మనం చూసాం, సామెతలు 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానము ఉన్నటువంటి వాడికి, బిల్డర్కి, అలాంటి వ్యక్తికి మనం ఇల్లు కట్టమని చెప్తే వాడు కడితే ఆ ఇల్లు అది చక్కగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, పదిలంగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అన్ని విధాలుగా వసతులు కలిగి ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే మూర్ఖునికి మనము జ్ఞానము లేనటువంటి వాడికి ఇల్లు కట్టమని చెప్పామనుకోండి, ఆ ఇల్లు నిలబడదు. బుద్ధి లేనటువంటి వాడికి ఇల్లు కట్టమని మనం చెప్పాం. బాగా ఎంక్వైరీ చేస్తాం, ఇతను ఇంత ముందు అనుభవం ఉందా లేదా, కట్టాడా లేదా, కట్టింటే ఆ ఇల్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, అవన్నీ ఎంక్వైరీ చేసుకుంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అవన్నీ ఏం ఎంక్వైరీ చేసుకోకుండా కొంతమంది కొటేషన్ ఇస్తూ ఉంటారు. అందరు చెప్పిన దానికంటే తక్కువ ఇస్తారు కొటేషన్. వీడు తక్కువ ఇస్తున్నాడులే కట్టడానికి అని చెప్పి మనం తొందరపడి అతనికి అప్పగిచ్చేసామనుకోండి, అతనికి అనుభవం ఉందా లేదా అని విచారించకుండా, అది ఇల్లు కట్టేటప్పుడు మనకు తెలిసిపోతుంది. అన్ని అవకతవకలు ఉంటాయి, మధ్యలో మనం అన్ని కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అనుమానాలు వస్తూ ఉంటాయి. అతన్ని ప్రతిసారి ప్రశ్నిస్తూ అడుగుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. దాన్ని మధ్యలో ఎవరైనా మన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు, ఏంటి ఇలా కడుతున్నారు, ఇలా కాదు, ఇలా కట్టాలి కదా, ఇక్కడ ఇది ఉండాలి కదా, ఇక్కడ అలా ఉండాలి కదా అని మనం చెప్తూ ఉంటాం.
ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు అతను సార్ పొరపాటు జరిగింది మర్చిపోయినామని మళ్ళీ అది అక్కడ కట్టడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, సో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అంటున్నాడు. ఇల్లు కట్టాలంటే జ్ఞానం ఉపయోగిస్తారు వాళ్ళు. ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారము ఇంటిని నిర్మించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఇంటి కట్టేటప్పుడు జ్ఞానం గలవాడు ఉపయోగించే పదార్థాలు కూడా క్వాలిటీ పదార్థాలు ఉపయోగించాలి. క్వాలిటీ లేనటువంటి ఉపయోగిస్తే ఏమవుతుందమ్మా, ఇప్పుడు రోడ్లు వేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా, గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు వేయమని ఇస్తూ ఉంటే రోడ్లు వేస్తారు. అది ఒక వాన బాగా కొట్టేసింది అనుకోండి, ఆ రోడ్ అంతా పాడైపోతుంది. అంటే అది క్వాలిటీ కట్టలేదు ఆయన, ఏదో కట్టినామన్నాడు అంత. అంత మంచి దానికి వాడవలసినటువంటి సరుకులు పదార్థములు క్వాలిటీ పదార్థాలు మంచి స్ట్రాంగ్ మంచివి వాడలేదని అర్థం. అలాగే ఇల్లు కట్టేటప్పుడు కూడా ఆ వాడి కడ్డీ కానీ ఆ సిమెంట్ కానీ ప్రతి వస్తువు కూడా వుడ్ మెటీరియల్ కానీ ప్లంబింగ్ మెటీరియల్ కానీ దేవుని బిడ్డలారా ఫ్లోరింగ్ మెటీరియల్ కానీ అన్ని మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ వాడతాడు. జ్ఞానం కలిగిన వాడు అలా వాడతాడు. ముందే చెప్తాడు, ఎవరైతే కట్టించుకుంటున్నారో వాళ్ళకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇది కడితే ఇలా ఉంటుంది, మీరు తక్కువ అమౌంట్కు కట్టమంటే ఈ పదార్థాలు వేయాల్సి వస్తుంది, అప్పుడు దాని ఇల్లు ఇలా ఉంటుంది, దాని పనితనం ఇలా ఉంటుంది అని ముందుగానే చెప్తాడు. జ్ఞానం కలిగిన వాడికి ఆ జ్ఞానం ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా జ్ఞానము కలిగినటువంటి వాడు తన దగ్గర పని చేసే లేబర్స్ని ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటారంటే స్కిల్ ఉన్నటువంటి వాడిని, సామర్థ్యం ఉన్నటువంటి వాడిని పెట్టుకుంటారనమాట. వాడు తన దగ్గర ఉన్న లేబర్స్ను సామర్థ్యం లేనటువంటి వాడిని, తక్కువ కూలీకి పనిచేసేటువంటి వాళ్ళు, సామర్థ్యం లేనటువంటి వారు ఎంతో కొంత ఇచ్చేసే నాకు డబ్బు కావాలని వచ్చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ వాళ్ళు సరికట్టలేరు. సో ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక మనిషి జీవితాన్ని కట్టే దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టు వారి ప్రయాస వ్యర్థమంటున్నాడు. ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి యొక్క జననానికి కారణం ఎవరు? దేవుడు. ఈ లోకంలో ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఎవరు? దేవుడు. ఆ మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఆ మనిషి యొక్క జీవితాన్ని ఒక కట్టడం లాగా దేవుడు కట్టేవాడు. అయితే ఈ వాక్యంలో మనం ఏం చూసామంటే 127 కీర్తన 1వ వచనంలో, నువ్వు వద్దు కట్టించొద్దు నా జీవితాన్ని, నువ్వు బిల్డర్గా ఉండొద్దు, నా బ్రతుకును కట్టొద్దు, నువ్వు నేనే కట్టుకుంటాను అని మనిషి ఏం చేస్తున్నాడంటే తానే కట్టుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారు అంటున్నాడు. దేవుడు కట్టించడం లేదు, కానీ వాళ్ళే కట్టుకుంటున్నారు. అప్పుడు దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అంటున్నాడు. వాళ్ళు ఎంత మాకుంది జ్ఞానం అని చెప్పి కట్టినా కూడా అది లాస్ట్కు ఆ కట్టడములో ఫాల్ట్ కనబడుతుంది, ఆ కట్టడం కూలిపోయేదిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనిషి జీవితము ఎలా కట్టాలా అని తెలిసినటువంటి వాడు దేవుడు. మనిషి జీవితం యొక్క డిజైన్ బ్లూ ప్రింట్ అనేది దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ముందు మనం అతనికి ఒక ప్లాన్ ఇస్తాం, ఇదిగో ఇలా కట్టాలి, ఇటు సైడ్ వాకిలు ఉండాలి, ఇటు సైడ్ కిటికీ ఉండాలి, ఇన్ని రూములు ఉండాలి, బెడ్రూమ్ ఇటు సైడ్ ఉండాలి, అటాచ్డ్ బెడ్రూమ్ ఈ రూమ్కి ఉండాలి, అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఉండాలి, ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉండాలి, అన్నీ కూడా ఒక డిజైన్ అన్నమాట. దానికి ఆ స్ట్రక్చర్, ఆ ఆకారానికి ఒక డిజైన్ అనేది ముందు, ఒక ప్లాన్ అనేది మనము ఒక ఇంజనీర్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాని ప్రకారం అక్కడ ఎంత ఉంది స్థలము, ఆ స్థలములో ఏ విధంగా కట్టగలము, కట్టించుకున్నటువంటి వారి అవసరాలు ఏమిటి, అది ఎలా కట్టగలం అనేది ఇంజనీర్కి తెలుస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇంజనీర్ ఏం అవసరం లేకుండానే ఇల్లు కట్టిస్తూ ఉంటారు. మళ్ళీ ఇంజనీర్కి డబ్బులు ఎందుకు, వేస్ట్, మాకు తెలుసు అని చెప్పేసి కడతా ఉంటారు. మధ్యలో సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఇంజనీర్ను సంప్రదించాల్సి వస్తుంది. అప్పుడు ఇంజనీర్ వచ్చి ఆ సమస్యకు పరిష్కారము తెలుపుతాడు, దాన్ని ఇలా చేయండి అని పరిష్కారం తెలుపుతాడు అనమాట. సో మనిషి యొక్క జీవితం అనే ఈ కట్టడానికి బ్లూ ప్రింట్ అనేది దేవుడి దగ్గర ఉంది. దేవుడు మాత్రమే మనిషి జీవితాన్ని ఖచ్చితంగా కరెక్ట్గా
మంచి డిజైన్లో కట్టగలడు అనమాట. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే, నువ్వు కట్టొద్దు, నువ్వు నా జీవితాన్ని కట్టొద్దు, నీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ నీ దగ్గరే పెట్టుకో, నీ దగ్గర ఉన్న ప్లాన్ నీ దగ్గరే పెట్టుకో, నాకు అక్కర్లేదు, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది, ఇంకో డిజైన్ ఉంది, ఈ డిజైన్లో నేను కట్టుకుంటాను, నువ్వు కట్టే డిజైను నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు అని దేవునికి చెప్పేసి ఎవడి బ్రతుకును వాడే కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని బిళ్ళారు, అది దాని అర్థం. 127వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వ్యర్థమే అంటే ఏ విధంగా అది వ్యర్థము అనేది మనం చూస్తే, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు నేను కడతాండ్రా నీ జీవితాన్ని, నీ బ్రతుకును అంటే, నో నువ్వు కట్టద్దు, నేనే కట్టుకుంటా, నా బ్రతుకును, నా బ్రతుకనే ఇంటిని నేనే కట్టుకుంటానని కట్టడం మొదలు పెట్టాడు అనమాట. అతను ఆ ఇంటిని ఎలా కడుతున్నాడు, దేని మీద కడుతున్నాడు అనేది మనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26, 27లో ఉంది, చూడండి దయచేసి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. దేని మీద కట్టుకుంటున్నారంట మనుషులు? వారి బ్రతుకన్న ఇంటిని ఇసుక మీద ఇల్లు కడుతున్నారంట. మీరు ఎక్కడైనా చూసినారమ్మా, ఎవరైనా ఇసుక ఉంటే ఆ ఇసుక మీద ఇల్లు కట్టడం చూసారా మీరు? ఈయన ఏం చేస్తున్నాడు? ఇసుక మీద ఇల్లు కడుతున్నాడు. మనిషి బ్రతుకు అనేటువంటి ఇల్లు ఎక్కడ కట్టాలి అనేది దేవునికి తెలుసు, ఎలా కట్టాలి అనేది దేవునికి తెలుసు, ఆయన మాత్రమే కట్టగలడు. కానీ మనిషి లేదు నువ్వు ఎప్పుడు కూడా బండ మీద కడుతున్నావు, ఇసుక మీద కట్టేది నీకు తెలియదు, నీ డిజైన్ మాకు నచ్చదు, మేము వెరైటీగా కట్టుకుంటాం, ఇంకో రకంగా కట్టుకుంటామని మనిషి తన లైఫ్ను తానే డిజైన్ చేసుకుంటూ కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ కట్టడాన్ని దేవుడు దేంతో ఎలా చెప్తున్నాడంటే, ఇసుక మీద కడుతున్నారు అందరూ అని చెప్తున్నాడు. ఇప్పుడు అలా కట్టడం ద్వారా 27వ వచనంలో ఆ బ్రతుకు అనే ఇల్లు ఏమైంది? వాన వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఆ బ్రతుకు ఏమైపోతుందంటే, పరిస్థితులు రకరకాల, మనిషి జీవితంలో ఒకే పరిస్థితి ఉండదు, ఎప్పుడు రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ ఇసుక మీద నాకు తెలుసు డిజైన్, నాకు తెలుసు జ్ఞానం ఉంది, నువ్వు అక్కర్లేదు అని దేవుణ్ణి పక్కనెట్టేసి వాడి ఇష్టం వచ్చినట్లు వాడు కట్టుకుంటా వాడు జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, తన పరిస్థితులన్నీ మారినప్పుడు మొత్తం తన లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది, పతనం అయిపోతా ఉంది. ప్రతి మనిషి బ్రతుకు కూడా అలాగే పతనం అయిపోతా ఉంది. మొన్న లాస్ ఏంజల్స్లో చాలా మంది పెద్ద పెద్ద ఇల్లులు కట్టారు, మీరు చూసారా టీవీలలో, న్యూస్లో? లాస్ ఏంజల్స్ తెలుసా మీకు? ఆ లాస్ ఏంజల్స్లో అంతా పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఉండేది, కోట్ల అధిపతులు అనమాట వాళ్ళంతా. వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు భలే కట్టారు ఇల్లు. కానీ కార్చిచ్చు మొదలై మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి ఇల్లులన్నీ నాశనం కాలిపోయినాయి. దేవుని బిడ్డలారా, అలా మనిషి ఏం చేస్తున్నాడంటే, తన జీవితాన్ని కూడా తనకు తెలుసు అని తన జ్ఞానాన్ని ఉపయోగించి, తన జ్ఞానము కంటే మించిన జ్ఞానము దేవుడికి లేదు, దేవుడు నాకు అక్కర్లేదు, నేనే కట్టుకుంటాను నా బతుకును, నా ఇంటిని, నా కుటుంబాన్ని అనుకుంటూ కట్టుకుంటా బ్రతుకుతా ఉన్నారనమాట. లాస్ట్కు అది ఏమవుతుందంటే నాశనం అయిపోతుంది, పతనం అయిపోతుండడం మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిళ్ళరా, ఇంకా మనము గమనించినట్లయితే మనిషి కట్టేటువంటి ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే, యేసు ప్రభుల వారు ఒకసారి ఒక చోట ఒక మాట చెప్తాడు. ఏమనంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. సో మనిషి దేవుడు కట్టడము ఇష్టం లేక నువ్వు వద్దు, కట్టద్దు. యూ షుడ్ నాట్ బీ మై బిల్డర్, ఐ ఆమ్ ద బిల్డర్ ఆఫ్ మై ఓన్ లైఫ్.
నా జీవితానికి నేనే బిల్డర్ అవుతానని దేవుడిని పక్కన పెట్టడం వల్ల వాడు కట్టుకుంటున్నాడు. కానీ పైకి చూస్తే మాత్రం ఎంత బాగుందిరా ఈ బిల్డింగ్ అన్నట్లుంటుంది. ఇంటి లోపలికి పోతే ఏమున్నాయంటే లోపల వెలుపల బాగుంది, శృంగారంగా అగపడుతుంది. కార్లు, సెంటు, ఎంత బాగుంది బిల్డింగ్లు, అద్దాలు, కూలింగ్ గ్లాసులు, మంచి మంచి డ్రెస్సులు. ఆయన పూటకొక డ్రెస్ వేస్తాడు, షూలు, ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క డ్రెస్ వేస్తుంది ఆమె. పైకి అలంకారము, శృంగారము, ఏం జీవితం రా ఇది అన్నట్లుగా ఉంది. కానీ లోపల తొంగి చూస్తే, ఆ ఇంటి లోపల పోతే ఆ ఇల్లు ఎట్లుందంట, చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. వారి జీవితాలు వాళ్ళే కట్టుకోవడం వల్ల, దేవా నీవే బిల్డర్ అయి ఉండి నా బ్రతుకనే ఇంటిని కట్టు అని దేవునికి ఇవ్వకుండా మాకు తెలుసు అని వాళ్ళు కట్టుకోవడం వల్ల వాళ్ళ బ్రతుకు పైకి బాగా శృంగారంగా కనబడుతుంది, కానీ లోపల ఏం లేదు. దేవుని పిల్లారా, ఫ్లోరింగ్ లేదు, కలరింగ్ లేదు, ప్లాస్టింగ్ లేదు, గూళ్ళు లేవు, కిచెన్లో వంట చేస్తామంటే దానికి సంబంధించినట్టేం లేవు, బెడ్రూమ్లో పండుకుందామంటే అక్కడ సరే లోపల ఏం లేదు. ప్రేమ దేవుని పిల్లారా, అక్కడంతా ఎలాగుందంటే ఆడంతా కల్మషం. మనిషి బ్రతుకు పైకి బాగుంది, కానీ లోపల ఎలా ఉన్నాడు, కల్మషంతో నిండిపోయినాడు, దుర్గంధంతో నిండిపోయినాడు. సమాధి పైకి బాగా కలర్ వేస్తారు, లోపలంతా వాసన అలాగైపోతుంది మనిషి. కారణం ఏంటి? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టు వారి ప్రయాసము వ్యర్థము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు పైకి బాగుండొచ్చు, ఒక్కసారి వాడు నోరు తెరిస్తే కంపు, ఒక్కసారి వాని హృదయం తెరిచి చూస్తే కంపు. దేవుని బిడ్డ, వాని బ్రతుకు ఒకసారి అట్లా ఓపెన్ చేస్తే ఇన్నర్ బ్రతుకు, ఇన్నర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ అని ఉంటుంది ఇంటికి, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అనేది ఉంటుంది. బయట ఒక రకంగా ఉంటుంది, లోపల ఇంకో రకంగా ఉంటుంది. బయటికేమో చూడ్డానికి ఆ ఇల్లు బాగుంది, ఆ జీవితం బాగుంది, లోపలంతా కల్మషమే. దేవుని బిడ్డలారా, అందుకే మనం చదువుకున్న మూల వాక్యంలో ప్రావర్బ్స్ 24:3 సామెతలు 24:3 దేవుడు చెప్తున్నాడు, బాబు మీకు ఆ జ్ఞానం లేదు, మీ బ్రతుకును కట్టుకునే జ్ఞానం లేదు, మీరు కడితే బుద్ధిహీనులు కట్టినట్లే ఉంటుంది. ఇల్లు కట్టాలంటే దేంతో కట్టాలంటే 24వ అధ్యాయం 3వ వచనం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అన్నాడు. జ్ఞానం ఉండాలిరా నీ బ్రతుకును కట్టుకోవాలంటే. ఆ జ్ఞానం నీకు లేదు, నేను కడతా నీ ఇల్లు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి అప్పగిస్తే మన ఇల్లు ఎలాగుంటుంది అనేది మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఎక్స్టీరియర్ బాగుండడమే కాదు, ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. దేవుడు మన బ్రతుకనే ఇల్లు కడితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అది శాశ్వతంగా ఉంటుంది, అది నిత్యము ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఆ ఇల్లు పరిస్థితి ఎలాగుందమ్మా, అది పడిపోయిందా? దేవుడు కట్టినప్పుడు ఆ ఇల్లు ఎలాగుంది చూడండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసింది, వరదలొచ్చి గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. దాని లైఫ్ నాశనం కాదు. ఒకసారి పాత నిబంధనలో కొంతమంది ఉన్నారు, నోహు కాలంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే దేవుడు, భయము, భక్తి, వాక్యము మాకు అక్కర్లేదు, దేవుడు బిల్డర్గా వద్దు, మా బతుకులకు మేమే బిల్డర్లు అయిపోతాం, మాకు తెలుసు ఎలా కట్టుకోవాలో, మా బతుకు ఎలా మేము కట్టుకోవాలో మాకు తెలుసు అని వాళ్ళ బతుకులు వాళ్ళు కట్టుకున్నారనమాట. అయితే పైనుంచి దేవుడు చూసినప్పుడు ఎక్కడ చూసినా కరప్షన్. దేవుని బిడ్డలారా, దుష్టత్వంతో నిండిపోయింది అని దేవుడు చూశాడు. ఈ దినాల్లో కూడా మనం చూస్తే పైకి బాగుంటాడు, కానీ వాని బతుకంతా వాడు సంపాదించిన ప్రతి పైసా కూడా కరప్షన్తోనే సంపాదించుంటాడు. అంత కరప్షనే.
అడ్డగోలుగా సంపాదించుంటాడు. ఇల్లు చూస్తే శృంగారంగా ఉంటుంది, లోపల చూస్తే బ్రతుకు మాత్రం ఎలా ఉంటుందంటమా, చచ్చిన ఎముకలతో ఉంటది. ఈ కరప్షన్ అనేది ఇది దేంతో సమానం, చచ్చిన శవంతో సమానం. దేవుని బిళ్ళారా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, చిన్న ఫైల్ కావాలన్నా, నీ లింక్ డాక్యుమెంట్ కావాలన్నా, ఎప్పుడో కావాలన్నా డబ్బు లంచం ఇవ్వాలి అక్కడ. దేవుని బిళ్ళారా, ఏ డిపార్ట్మెంట్ కన్నా, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటాడు. మామూలు గల్లీలో ఉన్న స్కూల్కి వెళ్ళండి, అయ్యా బాబు మీ దగ్గర నోట్బుక్లు చాలా రేట్లు ఉన్నాయా, ఇవే నోట్బుక్లు బయట తక్కువ కొనుక్కుంటామంటే కొనుక్కొనిస్తారా, కొనుక్కోనివ్వడు. దేవుని బిళ్ళారా, ఎక్కడ చూసినా కరప్షన్. స్కూల్ మాత్రం చూడ్డానికేమో బిల్డింగ్లు పెద్దగా కనబడతాయి, పైకి శృంగారంగా కనబడుతున్నాయి, లోపల మాత్రం అంతా కల్మషం. దేవుని బిడ్డలారా, నోవహు అనే ఒకే ఒక కుటుంబము దేవునికి వాళ్ళ ఇల్లును కట్టడానికి అప్పగించినారు. నువ్వు బిల్డర్గా ఉండి మా ఇల్లు కట్టు ప్రభువా, నన్ను కట్టు, నా భార్యను కట్టు, నా కొడుకులను కట్టు, నా కోడలను కట్టు, మా జీవితాలన్నీ నువ్వు కట్టాలి అని దేవునికి అప్పగించడం వల్ల వాళ్ళ ఒకటే ఒక కుటుంబము ఎక్స్టీరియర్గా బాగుంది, ఇంటీరియర్గా కూడా బాగుంది. అది వీళ్ళకి నచ్చల. జలప్రలయం కాలం నాటి ప్రజలకు నచ్చల, ఆ డిజైన్ నచ్చలేదు వాళ్ళకు. లోపల కల్మషం ఉంటేనే బాగుంటుంది అనమాట వాళ్ళకి. ఎందుకు, జీతం అంతా మిగిలిపోయా. నాకు తెలిసిన మా బంధువు ఉన్నాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ప్రతిరోజు ఇంటికి 10,000 తక్కువ తీసుకున్నాడంట. ప్రతిరోజు 10,000 వచ్చే ఉద్యోగాలు ఏమున్నాయమ్మా ఈ దినాల్లో, నాకు అర్థం కాలే. వాళ్ళమ్మ సంతోషపడిపోతుందంట. ఏమని, నా కొడుకు 10,000 తీసుకొస్తాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు వాడు, 10,000 చేస్తాడని. అక్కడ బిల్డింగ్లు, ఇక్కడ బిల్డింగ్, అక్కడ స్థలాలు, ఇక్కడ స్థలాలు, బండ్లు, కార్లు, పైకి చూడడానికి శృంగారం కనబడుతున్నారు వాళ్ళు. లోపల ఎట్లా వస్తుందిరా వీనికి డబ్బు అంటే లంచం. బతుకంతా కల్మషం, సచ్చిన శివంలాగుంది లోపల. క్వాలిటీస్, గుణలక్షణాలన్నీ పైకి మాత్రం శృంగారముగా, అబ్బా ఆహో ఓహో ఏం లైఫ్ రా వీళ్ళదిరా బతుకంటే అన్నట్లుగా అందరూ అనుకుంటున్నారు. దేవుడు చూసినప్పుడు మాత్రం ఇంత గబ్బు రోత ఇంకెక్కడ కనపడదు అన్నట్లుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, నోవహుకు దేవుడు చెప్పాడు, మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా జలప్రలయం తీసుకొచ్చి నాశనం చేయబోతున్నాను నేను, నువ్వు ఒక ఓడ కట్టు అని చెప్తాడు. అప్పుడు నోవహు ఏం చేస్తాడంటే అందరికీ ప్రకటిస్తాడు, బాబు నైనా ఒక మాట, నా మాట వినండి, దేవుడు పైనుంచి వర్షం కురిపిస్తాడు. అది ఎట్లాంటి ప్రచండ వర్షం అంటే నీళ్లు పైకి లేచి మొత్తం అందరం కొట్టుకొని పోతాం, నాశనం అయిపోతాం. అయ్యా బాబు అమ్మా అని చెప్పి అందరికి చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను ఒక ఓడ కడుతున్నాను, ఈ ఓడలోకి వస్తే అందరు క్షేమంగా ఉంటారు, బ్రతుకుతారు అని చెప్పేసి, మీ దుష్టత్వాన్ని మానుకోండి, కరప్షన్ మానుకోండి, నీతి న్యాయము యథార్థత భక్తి అనేది కలిగి ఉండండి అని చెప్తా ఉంటాడు అనమాట. వాళ్ళందరూ ఎగతాళి చేస్తాడు, వీడు నీతి న్యాయం అంటున్నాడు, ఇంకా గోషతోనే ఉన్నాడు, వీడు నీతి న్యాయం అంటున్నాడు, ఇంకా గుడిసెలోనే ఉన్నాడు, వీడు మాకు చెప్తున్నాడు ముసలోడు అని ఎగతాళి చేశారు అందరూ. డబ్బంతా తీసుకుపోయి ఆ ఓడ దేవుడు ఏదో పని చెప్పినాడంట, ఆ పని ఖర్చు పెడతా ఉన్నాడు, బుద్ధి లేనుడు. మా పిల్లలు చూడు ఆ డబ్బుతో ఎంత బాగా ఆనందంగా ఉన్నారో, బార్లు బీర్లు ఇంకేంటి మా ఏంటంటే ఉంటుండే క్లబ్బులు, డబ్బులు, హ్యాపీగా ఉన్నారు చూడు. ఇదిరా లైఫ్ అంటే. ఏదో ముసలోడు ఇటుతారైనా డబ్బంతా తీసిపోయి దేవుని పనికి పెడుతున్నాడు, దేవుడు ఏదో చెప్తున్నాడంట అది కడతా ఉన్నాడు అని ఎగతాళి చేస్తున్నాడు. టైం వేస్ట్ చేస్తున్నాడు, ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాడు, తన ఆయుష్కాలం అంతా వేస్ట్ చేస్తున్నాడు, డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, తనకున్న సామర్థ్యము అన్ని వేస్ట్ చేస్తున్నాడు. బతక నేర్చినాడు కాదరే ఆయన, బతకముడు నేర్చుకోవాలి. ఎట్లా బతకాల లోకంలో, ఎట్ట బతుకుతేరా మనం పైకి బాగా శృంగారంగా కనబడతామని తెలియదు ఈ ముసలోడికి. వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకులు కూడా నాశనం చేసి పెడుతున్నాడు, వాళ్లకు నేర్పించి పెడుతున్నాడు అని అందరు ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. ఓడ రెడీ అయిపోయింది, గట్టిగా అరిసి పిలుస్తున్నాడు అందరినీ, రెండయ్యా ఓడ రెడీ అయిపోయింది లోపలికి రండి అని. ఓడు పట్టించుకోలే, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ మిగిలిన డబ్బుతో మనం ఏదైనా చేసుకోవచ్చు, వ్యాపారము ఇంకొకటి వడ్డీకి ఇచ్చుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు, వేస్ట్ చేస్తున్నాడు అని ఎగతాళి చేస్తుంటే దేవుడు ప్రతి జంతువును జతలుగా లోపలికి పంపిస్తున్నాడు. వీళ్ళు అది ఎట్ట చూస్తున్నారంటే జూలో మనం జంతువులు చూస్తాం చూడండి,
జూకుపోతే ఎంత ఆనందంగా ఉంటారు. అదే నెమ్మలి పులి అని వాళ్ళ పిల్లలు పిలుచుకుంటే పులులు వస్తున్నాయిరా, రండి రా చూడండి లోపలి పోతున్నాయి అంటే పులులు బట్టి టచ్ చేస్తుంటారు. ఏం అండంలా దానికి భయం వేసింది. ఏమని, ముందు లోపలి పోదాం రా ఓడ లోపలికి, ఆడపోతేనే మనం బతుకుండేదని దానికి తెలివి ఉంది. జంతువులకు ఉన్న తెలివి కూడా మనుషులకు అప్పటికి కూడా రాలే. అదే ఈయన చెప్పినాడు, ప్రకటించినాడు, అయినా అవి వస్తున్నాయి లోపలికి, మేము వినడం లేదే అనే బుద్ధి జ్ఞానం కూడా జంతువుల కంటే హీనంగా మనుషులు ఉన్నారు అక్కడ. పక్షులు పోతున్నాయి లోపలికి. పక్షులు మైండ్లో ఎంత ఉంటాయి, మా మెదడు ఇంత ఉంటాయి అంతే. అంత చిన్న మెదడున్న పక్షులు కూడా తెలివి వచ్చింది. దేవుడు నాశనం చేయబోతున్నాడు, మనల్ని మనం కాపాడుకోవాలా, లోపలి పోవాలా అని. వీళ్ళు దాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు. అదే పక్షులు వచ్చినాయి చూడు, చిలుకలు పోతున్నాయి, నైటింగేల్ పోతున్నాయి, కోయిలు వెళ్ళిపోతున్నాయి, రండ్రా అని చూస్తూ ఉన్నారు అనమాట, ఎంటర్టైన్మెంట్ చూసినట్టు. అవన్నీ లోపలి పోయినాయి. అమ్మ వంట వచ్చింది, ఏనుకొచ్చింది అంటే, అవురా చెవులు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది వ్యవహారం వాళ్ళల్లో. దేవుని బిడ్డారా, నోహు అంటున్నాడు, అయ్యా మీ నవ్వులు, మీ ఆనందాలు, మీ ఎంటర్టైన్మెంట్లు కొంచెంసేపు ఆపండి అయ్యా. ఈ ఎంటర్టైన్మెంట్ ఎంతో కాలం ఉండదయ్యా, పోతారయ్యా, నాశనం అయిపోతారయ్యా కొట్టుకొని జలప్రలయంలో. ఒక్క మాట వినండి అంటే ఓడి చెవుని పెట్టలే. ప్రేమ దేవుని బిడ్డారా, లోపల పెట్టినారు. దేవుడు చెప్తాడు, నువ్వు ఆపేసే, నువ్వు చెప్పడం, లోపలికి వెళ్ళిపో, మొత్తం నీ ఫ్యామిలీ అంతా తీసుకొని లోపలికి వెళ్ళిపో అన్నాడు. ఆయన భార్య, కొడుకులు, కోడలు లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ తను పడిపోయింది. ఎవరు వేశారు అది? దేవుడు వేశాడు. అప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ నవ్వుతా ఎగతాలు చేస్తున్నారు. లోపలికి ఈయన పోవడమే కాకుండా కొడుకులను తీసుకొని పోయి, కోడలను తీసుకొని పోయి, జంతువులను తీసుకొని పోయి, పక్షులను తీసుకొని పోయి, వాళ్ళకు ఫుడ్ ఏమి, నీళ్ళేమి, బతుకేమి, ఎట్ట బతుకుతారు, గాలేమి, ఏమయ్యా ఈ ముసలాన్ని చంపుతారా అందరినీ. ఈయన సచ్చేది కాకుండా కుటుంబాన్ని కూడా చంపడానికే ఉన్నాడు రా నాయన ఆయన. ఏం చేస్తాం మనం, ఎంత చెప్పినా ఈయనలే అయినని వాళ్ళు అనుకుంటున్నారు. లోపల నోహు ఏమనుకుంటున్నాడు, నేను ఎంత చెప్పినా వీళ్ళు వినడం లేదే, నాశనం అయిపోతారని నోహు అనుకుంటున్నాడు. 2 వర్గాలు ఉన్నాయి భూమి మీద. దేవుడు మెల్లిగా చల్ల గాలులు, మబ్బులు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఆహా ఓహో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అని ఇంట్లో నుంచి అందరు బయటకు వచ్చి, అమ్మా కొంచెం వేడివేడికి ఛాయ్ పెట్టు, నువ్వు బజ్జీలేయి అని బజ్జీలు తినుకుంటా, ఛాయ్ తాగుకుంటా, చినుకులు పడతా ఉంటే పిల్లలు ఆడుకుంటా, పడవలు చేసుకుంటా, నీళ్ళల్లో ఆడుకుంటా ఉంటే వీళ్ళు ఆనందంగా చూసుకొని చీరలలో చీరలేసుకొని కూర్చొని ఆహా ఓహో అని ఆనందిస్తా ఉన్నారు. భయం లేదో, అప్పటికీ భయం రాలేదో. దేవుని బిడ్డలారా, నీళ్ళు ఎక్కువైపోయినాయి, మోకాళ్ళ లోతు వచ్చాయి, నడుము లోతుకు వచ్చాయి, పీకల లోతుకు వచ్చాయి. కళ్ళ ముందు కన్న బిడ్డలు నీళ్ళల్లో కొట్టుకొని పోతున్నారు. కాపాడలేని కన్న తల్లిదండ్రులు కళ్ళ ముందు వాళ్ళు సంపాదించినవన్నీ కొట్టుకొని పోతున్నాయి. ఏమీ చేయలేకపోయారు వాళ్ళు కూడా కొట్టుకొని పోతున్నారు. అప్పుడు వచ్చింది తెలివి. అప్పుడు కేకలేస్తున్నారు, నోహు అయ్యా తలుపు తీయ, పోతున్నాం, నాశనమే, ఇప్పటికే మా పిల్లలు నాశనం అయిపోయినారయ్యా, అయ్యా నోహు తలుపు తీయ. దేవుడు తీసాడా? దేవుడు తీయలేదు తలుపు. అందరు నాశనం అయిపోయినారు. మన జీవితాన్ని మనకు తెలుసు. నేను ఇంజనీర్ను నా బ్రతుకు అనుకుంటూ మనము కట్టుకుంటే మన బ్రతుకు అలాగుంటుంది. నరకములో కొట్టుకొని పోతాం, నాశనమై దేవుని శిక్షకు గురైపోతాము. తమాషా కాదు బ్రతుకంటే. దేవుడికి తెలుసు ఎలా కట్టాలో మనిషి యొక్క జీవితం. దేవునికి తెలుసు ఎలా కట్టాలను. దేవునికి అప్పచెప్పాలా, ప్రభా నువ్వు రానైనా, నువ్వు బిల్డర్గా ఉండు, నా పిల్లల లైఫ్ని ఎలా కట్టాలి చెప్పు ప్రభా, నువ్వు ఎలా చెప్తే అలా నేను కడతాను నాయన. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలను నేను ఎలా నడిపించాలో నువ్వు చెప్పు ప్రభా. నువ్వు చెప్తే, నువ్వు బిల్డర్గా ఉండి పైన నువ్వు చెప్తా ఉంటే నేను కడతా అన్నట్టు అని మనం దేవుణ్ణి తీసుకోవాలి బిల్డర్గా. అప్పుడు మన జీవితము స్థిరంగా ఉంటుంది. ఏ పరిస్థితి వచ్చినా కూడా చక్కగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితం అనే ఇంటికి పునాది అనేది ఒకటి ఉంది.
ఇంటికి ఏ విధంగా పునాది, స్ట్రక్చరు, గోడలు, రూఫ్, డోర్స్, ఇంటీరియర్ డిజైన్, లైట్, దేవుని బిడ్డలారా, తర్వాత మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందో అలాగే మనిషి జీవితానికి కూడా పునాది ఉంది, మనిషి జీవితానికి కూడా గోడలు ఉన్నాయి, మనిషి జీవితానికి కూడా రూఫ్ ఉంది, మనిషి జీవితానికి కూడా తలుపులు ఉన్నాయి, మనిషి జీవితానికి ఇంటీరియర్ డిజైన్ ఉంది, మనిషి జీవితానికి వెలుగు. ఇల్లు కట్టావు, వెలుగు లేదనుకో, కరెంట్ లేదనుకో, ఏం లాభం అండి? అలాగే మనిషి జీవితానికి కూడా వెలుగు అనేది ఉంది, ఒకటి దేవుడిచ్చే వెలుగు. అది దేవుడి బిడ్డలారా, మనిషి జీవితానికి ఇల్లంతా కట్టిన తర్వాత అలాగే వదిలేయం, మనము దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. అలా దాన్ని మెయింటెనెన్స్ అనేది కూడా ఉంది. ఇదంతా దేవుడు చూసుకుంటాడు దగ్గరుండి. దేవునికి అప్పగిస్తే మనకు పెద్ద తెలుసు అనిపోయి మనమే చూసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఉంటుంది. జలప్రలయం కాలం నాటి ప్రజలు ఏ విధంగా కొట్టుకొని పోయి నాశనం అయిపోయారో ఆ విధంగా మనము కూడా నాశనం అయిపోయే విధంగా మన జీవితాన్ని మనం కట్టుకున్న వారమవుతాం. పునాది ఏంటో చూద్దాం, దయచేసి చూడండి. మన ఇంటికి, మన జీవితం అనే ఇంటికి పునాది 1 కొరింథీ 3:11 వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేనడు, ఈ పునాది యేసు క్రీస్తే. మనిషి జీవితము కట్టడం పునాదితో కదా ప్రారంభమయ్యేది. పునాది ఏంటంటే మనిషి జీవితానికి యేసు క్రీస్తు. మన దేవుని బిడ్డలారా, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అంటే రక్షకుడు మనలను దేని నుండి రక్షిస్తాడో ఆ రక్షణను మనము పొందుకుంటే మనిషి జీవితానికి ఏం వేసినట్లుమా? పునాది వేసినట్లే. నువ్వు వద్దయ్యా నాకు నీ రక్షణ, నీ రక్షకుడు నువ్వు పాడుకో, నువ్వు పెట్టుకో స్టార్లు, నాకెందుకయ్యా, నాకు తెలుసు నా బతుకు ఎట్ట కట్టాలో, ఈ రక్షణ రక్షకుడు నాకు అక్కర్లేదంటే మన బ్రతుకు నాశనం అయిపోతుంది, నరకాగ్నిలో నాశనం అయిపోతుంది. ఇంటీరియర్ అంతా మలినంతో, శవాల్లాగా దుర్గంధంతో నిండిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు తెలీదు మన డిజైన్. యేసు ఇచ్చే రక్షణ అనుభవాన్ని ప్రతి మనిషి కూడా పొందుకుంటే ఆ మనిషి జీవితానికి పునాది వేస్తాడు. పునాది అక్కర్లేదండి మా ఇంటికి, పునాది లేకుండానే మేము కట్టేస్తాం అంటే ఎవరికి నష్టం? దేనికి నష్టం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏమైనా నష్టమా? దేవునికి ఏమైనా ప్రమాదమా? పునాది లేకపోతే నీ ఇల్లే కూలిపోయేది, నీ బ్రతుకే కూలిపోయేది. యేసు ప్రభు నీ జీవితానికి పునాదిగా లేకపోతే, యేసు ప్రభు ఇచ్చే రక్షణ, విమోచన నీ బ్రతుకుకు పునాదిగా లేకపోతే ఎవరికండి ప్రమాదము? పునాది లేని ఇల్లు కూలిపోయినట్లు మన బ్రతుకు పోతాది నాశనమై. జలప్రలయం కాలం లాంటి ప్రజలు కొట్టుకొని పోయి నాశనం అయిపోయినట్లుగా నరకాగ్నిలో మనం కొట్టుకొని పోయి నాశనం అయిపోతాం మనం. దేవుని పిల్లరా, యేసయ్య మనల్ని దేని నుంచి రక్షించాడమా? నరకము నుండి రక్షించాడు. రెండవది పాపము నుండి రక్షించాడు. మూడవది సాతాను నుండి రక్షించాడు. నాలుగవది దుష్ట కాలము నుండి రక్షించాడు. ఐదవది శాపము నుండి రక్షించాడు. నరకము పరలోకం ఎవరు చూసినాడయ్యా, భలే చెప్తున్నావు నువ్వు, పోరాదు పక్కకు అన్నావనుకో, ఎవరికి నష్టం? పునాది లేకపోతే ఎవడి బ్రతుకు నాశనం అయిపోయేది. దేవుడికి ఏమైనా నష్టమా? మన బ్రతుకులే మన నాశనం చేసుకున్న వాళ్ళం అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాది యేసు క్రీస్తు. ఆ తర్వాత గోడలు అవసరం. ఇంటికి గోడలు లేవనుకో, చలికాలం ఎలా ఉంటామా మనం? ఉండగలమా? గాలులు వచ్చాయనుకో ఉండగలమా? ఉండలేము. ఇంటికి గోడలు అవసరం. అలాగే మనిషి జీవితానికి గోడలు అవసరం, మనిషి బ్రతుకుకు గోడలు అవసరం. ప్రేమ దేవుని 91వ కీర్తనలో ఆ గోడ గురించి మనకు రాయబడి ఉంటుందండి. 91వ కీర్తన చూడండి. 91వ కీర్తనలో మనం చూస్తాం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇంటికి గోడలు లేకపోతే ఏ విధంగా రకరకాల వాతావరణంలో మనము బ్రతకలేక మనము నానా అవస్థలు పడి అనారోగ్య పాలైపోయి జబ్బులు పాలైపోయి ఏ విధంగా ఇబ్బందులు పడుతూ నశించిపోతామో, అదే విధంగా మనిషి జీవితానికి గోడలు ఎవరంటే దేవుడే, దేవుని వాక్యమే. ఈ దేవుని వాక్యము గోడలుగా మన జీవితానికి లేకపోతే ఏమవుతుందంటే, దేవుని బిడ్డల గోడలు లేవనుకో పాములు వస్తాయి, రావమ్మా? తేళ్ళు వస్తాయి, పాములు వస్తాయి, రకరకాల జంతువులు వస్తాయి లోపలికి. అలాగా నీ బ్రతుకు లోపలికి దేవుని వాక్యం అనే గోడ లేకపోతే ఏమొస్తాయో చెప్తున్నా చూడండి. అక్కడ 3వ వచనం చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 10వ వచనం 10 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన. 13వ వచనం నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కదవు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 19 చూడండి. గోడ లేకపోతే మన జీవితం అనే ఇంటి లోపలికి ఏమొస్తాయో అక్కడ వ్రాయబడింది చూడండి. ఇదిగో పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను. ఎవరైతే దేవుని వాక్యం అనే గోడలు వారి జీవితానికి కలిగి ఉంటారో, కట్టబడి ఉంటారో, వాళ్ళ జీవితం ఎలాగుంటుందంటే ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. సాతాను రకరకాలుగా పాముల వలె, తేళ్ల వలె, భుజంగముల వలె, సింహముల వలె మన జీవితం లోపలికి వచ్చి దాడి చేస్తా ఉంటాడు. ప్రతి మనిషి బతుకును కూడా సాతాను ఏలుతున్నాడా లేదా? దేవుని బిడ్డలారా, ఎందుకు? కారణం ఏంటి? దేవుడు కట్టడం లేదు నీ బ్రతుకును. నీ బ్రతుకనే ఇంటిని దేవుడు కడితే నీ బ్రతుకుకు దేవుడే గోడగా ఉంటాడు. నీ బ్రతుకుకు దేవుని వాక్యమే గోడగా ఉంటుంది. అప్పుడు నువ్వు భద్రపరచబడతావు. సాతాను నీ మీదకి తీసుకొచ్చే ప్రతి అటాక్, ప్రతి దాడి నీ మీద నీకు తగలకుండా నీ వాక్యమే కంచెయ్యి, కోటయ్యి, గోడయ్యి నిన్ను కాపాడుతూ వస్తుంది. ఎందుకు? మనిషి కాపాడబడడం లేదు, ప్రతి దాడికి గురైపోతున్నాడు, ప్రతి చేతబడికి, ప్రతి మంత్రశక్తికి గడగడలాడుతున్నాడు, ప్రతి ముగ్గుకు, ప్రతి నిమ్మకాయకి, ప్రతి టెంకాయకి, ప్రతి గుమ్మడికాయకి దడదడలాడుతున్నాడు. యేసు ప్రభు డిజైనర్గా, బిల్డర్గా ఉండే ఏ వ్యక్తినైతే కడుతూ ఉంటాడో వాడు భయపడ్డా. వాడు ముగ్గుకు భయపడ్డు, నిమ్మకాయ భయపడ్డు, టెంకాయ పడ్డు, గుమ్మడికాయ భయపడ్డు, చేతబడికి భయపడ్డు, మంత్రశక్తికి భయపడ్డు, ఇంకా దేనికి భయపడ్డు, సాతాను సంబంధమైన దేనికి భయపడ్డు. కారణం ఏంటంటే దేవుడే ఆయనకు కోట అన్నాడు కదా మా 91వ కీర్తనలో. ఆయనే కోట, ఆయనే ఆశ్రయము, ఆయనే గోడ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఎవరు ఉన్నారు డిజైనర్గా, బిల్డర్గా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇంటీరియర్ డిజైన్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్టీరియర్ అంతా అయిపోయింది కదా, గోడలు కట్టేసినాం. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్, మనిషి లోపల జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడు. మనిషి జీవితం అనే ఇంటిని, ఆ ఇంటి లోపల ఉన్న ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంటుందో, స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, దేవుడు ఎలా కడతాడో, దేవుడే కడితే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో లోపల చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికి. ఇదండి ఇంటీరియర్ డిజైను. దేవుడు కడితే నీ జీవితంలో, నీ ఇంటి లోపల నువ్వు ఎట్లుంటావు తెలుసా? ప్రేమ అనేది ఉంటుంది నీ లోపల. దేవుడు నీ బ్రతుకును ఎలా కడతాడు తెలుసా? లోపల ఇంటీరియర్ లోపల ఎలా ఉంటుంది తెలుసా? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం ఉంటుంది లోపల, మంచితనం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశ నిగ్రహం ఉంటుంది. దేవుడు కట్టకపోతే ఉండదు ఇది. దేవుడు కట్టకపోతే ప్రేమ ఉండదు, నటన ఉంటుంది. ప్రేమించినట్టు భార్య నటిస్తుంది,
ప్రేమించినట్టు భర్త నటిస్తూ ఉంటాడు, ప్రేమించినట్టు అన్నదమ్ములు నటిస్తూ ఉంటారు, ప్రేమించినట్టు అక్క చెల్లెలు నటిస్తూ ఉంటారు, ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు బంధువులు. మోసపోతావు వారి నటనకు. దేవుని బిడ్డలారా, అదే దేవుడే నీ జీవితాన్ని కడితే, దేవుడే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని కడితే, ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళ జీవితాలన్నీ కూడా దేవుడు కడితే అక్కడ ఏముంటుంది నాన్న? నిజమైన ప్రేమ ఉంటుంది, దైవ ప్రేమ ఉంటుంది, నటనా ప్రేమ ఉండదు. హల్లెలూయా. మనుషుల జీవితాలు ఉన్నాయి ఇవి. ఆలోచించండి. అన్ననే మోసం చేస్తాడు తమ్ముణ్ణి, కొడుకే కొట్టి చంపుతాడు తండ్రిని. లేవా బ్రతుకులు అట్లా లోకంలో? కారణం ఏంటి? మాకు మేమే డిజైనర్లము, మాకు మేమే బిల్డర్లము, మాకు దేవుడు ఎందుకు, నేనే ఇంజనీర్ను, నేనే దాదాను అనుకుంటూ ఎవడు జీవితం వాడు హీరో అయిపోయినాడు, కట్టుకుంటా ఉన్నాడు. తెలియదు, ఏమీ తెలియదు, నాకు తెలుసు అంటాడు. దేవుడు బలవంతంగా ఏం చేయడండి. నోరు ముసుకరా తంత పట్టుకొని అని వాడిని తన్ని దేవుడు చేయడు, ఏం చేయడు. మనం ఇష్టపూర్వకంగా ప్రభువా నువ్వు కట్టు నాయనా నా బ్రతుకంటే లోపల చక్కగా డిజైనింగ్ బాగుంటుంది. కొంతమంది ఇళ్ళలో లోపలికి పోతే ఎంత బాగుంటుంది, చక్కని డిజైనింగ్ ఉంటుంది బాగా. ఇంటీరియర్స్ అంతా కూడా అల్మేరస్ కానీ, వుడ్ ఫర్నిచర్ కానీ ఎంతో నీట్గా చూడబుద్ధి అవుతుంది ఇల్లు. అట్లా మనిషి బతుకు లోపల కూడా చూడబుద్ధి అయ్యేలా దేవుడే కడతాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, దేవుడు కట్టించకపోతే నీ బ్రతుకు పైకి మాత్రం ఓహో ఆహా అని అందరూ పోటేటట్టుంటది. లోపల ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. బాగున్నారండి అంటే మాకేమండి బ్రహ్మాండంగా ఉన్నాము అంటారు, కానీ లోపల ఏముంటుంది? దుఃఖము, ఏడుపు. నీ కోట్లు నీకు ఈ సమాధానం ఇవ్వదు, ఈ సంతోషం ఇవ్వదండి. దేవుడు ఇవ్వాలి, అది దేవుడిస్తే వస్తుంది. అది దేవుడు నీకు గోడలుగా, దేవుడు నీకు పునాదిగా ఉంటే వస్తాయండి అవన్నీ. గాడ్ కట్టాల, దేవుడు కట్టాల. ఆ తర్వాత లైటింగ్. ఇంట్లో కొంతమంది బిల్డర్స్ లైట్లు బల పెడతారండి, చక్కగా ఉంటాయి. కొన్ని చిన్న లైట్లు ఉంటాయి, కొన్ని కలర్ లైట్లు ఉంటాయి కదా, కొన్ని పెద్ద లైట్లు ఉంటాయి. ఎంత బాగుంటాయంటే లైటింగ్ అంత బాగుంటుంది. లైట్లు వేస్తేనే దేవుడు మన బ్రతుకుకు కూడా లైట్స్ పెట్టాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం 119వ కీర్తనలో అనుకుంటా ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుడు అంటారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుని బిడ్డలారా మన జీవితము సత్యము అనే వెలుగులో నడుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా ఏంటి వెలుగు అంటే? ఏంటి? సత్యము అనే వెలుగులో నడుస్తూ ఉంటాం. మన జీవితము నీతి నిజాయితీ అనే వెలుగులో మన జీవితము బ్రతుకు అనేది నడుస్తూ ఉంటుంది. దేవుడు నీ జీవితం నా జీవితం కడితే మన జీవితంలో ఎక్కడ పోయినా కూడా ఆఫీసరు నీతి నిజాయితీ గలవాడండి. దేవుడు ఒక జీవితాన్ని కడితే వాడు అక్రమ ఆస్తు, అక్రమ సంపాదన మీద ఆధారపడడు, కోరుకోడు, ఇష్టపడడు, అసహ్యించుకుంటాడండి. కోట్లు తెచ్చి కేజీలు బంగారం తెచ్చి పెట్టినా అక్రమం అయితే అది నో అంటాడు. బికాస్ హూ ఈస్ ద బిల్డర్ ఆఫ్ దట్ లైఫ్? గాడ్ ఈస్ ద బిల్డర్ ఆఫ్ దట్ లైఫ్. లైట్ అది లైట్. నీతి నిజాయితీగా బతకడం అనేది లైట్లు కలిగినటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారండి? లైట్లు కలిగినటువంటి జీవితాలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది కలిగినారు? ఎక్కడ చూసినా గాఢాంధకారమే. సత్యము అనే లైట్ ఎంతమంది జీవితాలు ఉందండి భూమి మీద? ఈ లైట్ మనిషిలో లేదు. అంధకారం. సత్యం ఎక్కడ లేదు. అంతా నటన, అంతా వేషధారణ, అంతా బూటకం, అంతా అబద్ధం. జీవితం అంతా పైకొకటి లోపలొకటి. ప్రతి ఇన్స్టిట్యూషన్లో నటన, మోసం, దగ, దేవుని బిడ్డ, అబద్ధం. భార్య ముందు నటన, భర్త ముందు నటన, పిల్లల ముందు నటన, సార్ల ముందు నటన. దేవుని బిడ్డరా ఆఫీసులలో నటన, పొలాలలో నటన. ఎక్కడ పోయినా మనిషి బ్రతుకు ఎట్లుందంటే నటనా జీవితం. నటిస్తున్నాడు. యథార్థతలో సత్యములో జీవించడం లేదు ఏ మానవుడు.
ఈ లైట్ లేదు మనిషిలో, అంధకారం అంధకారం అంధకారం. దేవుడిని మన బ్రతుకును కడితే సత్యం అనే వెలుగు ఉంటుంది. యథార్థంగా జీవిస్తాడు, సత్యములో జీవిస్తాడు. అతని బ్రతుకే సత్యంలాగా అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడు కట్టించే ఇల్లు. దేవుడు కట్టించే జీవితము ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు రేపొద్దున యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతారు, నరకానికి పోరు. ఆ ఇల్లు పడిపోదు, నాశనమైపోరు. జలప్రలయం కాలం నాటి ప్రజల్లాగా వారు పరలోకానికి చేరుతారు, నరకాగ్నిలోనికి వెళ్ళరు. మన జీవితం ఎవరు కడుతున్నారు? మన జీవితం ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకుందాం. దేవునికి మన జీవితాన్ని అప్పగిద్దాం. ఇప్పటికైనా సరే, ప్రభువా, నేను ఇంతవరకు పెద్ద మునగాన్ని అని చెప్పి, పోటుగాన్ని అని చెప్పి, పాలగాని అని చెప్పి నా బతుకు నేను కట్టుకున్నా. నాకు తెలుస్తానే ఉంది నేను ఎంత గలీజ్ అయిపోయాను, ఎంత రోత అయిపోయిందో నా బ్రతుకు నాకు తెలుస్తాను. పైకి నటిస్తున్నా. ఇదిగో ప్రభువా, నీ చేతుల్లోకి ఉన్న పాటను తీసుకుపోయి పెడుతున్నానైనా, నీవే దీన్ని రిపైర్ చేయి, నీవే దీన్ని బాగు చేయి ప్రభువా. నీవు ఇప్పటి నుంచి కట్టు నాయన, నీకు లోబడతా, నీ వాక్యానికి లోబడతా ప్రభువా అని దేవునికి ఇప్పటికైనా అప్పగించుకుందాం. ఆయన మంచిగా డిజైన్ చేస్తాడు. అట్టి ఆశీర్వాదం మనందరికీ దేవుడు దయచేయును గాక.